అదేంటే నేనెప్పుడు చేపల పులుసు చేసినా మా వారైతే చాలా బావుంది, టేస్టీగా ఉందని చెప్తారు. ఉప్పు కొంచెం ఎక్కువైంది, తక్కువైంది అని మాత్రమే చెప్తారు గానీ, ఎప్పుడు వంకలైతే చెప్పలేదనమాట. చేపల పులుసు చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులుసు పులుసుగా ఉంటే అస్సలు నచ్చదనమాట. కొంచెం చిక్కబడిందాక ఉంచుకొని మీరు దింపేసుకుంటే చాలా బావుంటుంది. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇలా చేపల పులుసు అవ్వగానే మా వారికి క్యారేజ్ అయితే పెట్టేసి తర్వాత నేను మా పాప కూడా తినేసామండి. ఇలా చేపల పులుసుతో కమ్మగా కడుపు నిండా తింటే చాలా హ్యాపీగా అనిపించింది. మా వారు నా కోసమని సండే రోజు మా పాపకి చికెన్ తీసుకురాకుండా నా కోసమని చేపలు తీసుకొచ్చారు. చాలా శ్రద్ధగా అలానే చాలా ఇంట్రెస్ట్‌గా అయితే చేపల పులుసు అయితే వండుతానండి. ఎందుకంటే చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా క్యారేజ్ పెట్టేసినాక ఇంకా మా పాపకి, మా వారికి కూడా నేను చేపల పులుసు అయితే వడ్డించాను. చాలా వంట కంప్లీట్ అయిపోగానే మా పాపకి ఇక్కడైతే నేను కలబంద ప్యాక్ అయితే వేస్తున్నాను. అది కంప్లీట్ అయిపోయి స్నానాలు చేసేసి రెడీ అయిపోయి మేము ముగ్గురం అయితే ప్రేయర్‌కి అయితే వెళ్ళిపోయాము. కలబంద అప్లై చేశాక రఫ్‌గా ఉన్న మా పాప హెయిర్ కూడా చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చింది. ఈ కలబంద ప్యాక్ గురించి మీకు కూడా వీడియో కావాలంటే కింద లింక్ అయితే ఇస్తాను. మీరు కూడా ఫాలో అవి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ఆంధ్ర అమ్మాయి చిండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.